అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే, గణతంత్ర దినోత్సవం గురించి 10 వాక్యాలు ఎలా రాయాలి అన్నది ఈ వీడియోలో పంచుకుంటున్నాను. నేను చెప్పే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన జరుపుకుంటాం. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినందున ఈ రోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. భారత రాజ్యాంగంను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రచించారు. మన భారత రాజ్యాంగంను రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా పెద్దది మరియు దీనిని లిఖితపూర్వకంగా రచించారు. భారత రాజ్యాంగంను రచించడానికి సుమారుగా 64 లక్షల రూపాయలు ఖర్చయిందని అంచనా. జనవరి 26, 1950న భారతదేశం పూర్తిగా లౌకిక ప్రజాస్వామ్య దేశంగా రూపొందింది. గణతంత్ర దినోత్సవం నాడు గేట్వే ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వద్ద భారత రాష్ట్రపతి జెండా ఎగురవేస్తారు. ఈ రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన న్యాయం, విద్య, వైద్యం దక్కుతాయి. ఇది ఒక జాతీయ పండుగ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే గణతంత్ర దినోత్సవం గురించి ఫుల్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. అట్లాగే లింక్ వీడియోలో కూడా ఇచ్చాను, చెక్ చేయండి.